అణు నిరాయుధీకరణ ఒప్పందం అని అంతకుముందు అణ్వస్త్రాలు తయారు చేసింది అమెరికా, రష్యా పోటీపడి ఒకళ్ళకొకళ్ళు. బట్ అసలు ఒక్క అణ్వాయుధం వాడితే ఎంత నష్టం జరుగుతుందో, రెండే 2 అణ్వాయుధాలతో జపాన్ ఎంత సర్వనాశనమైందో హిరోషిమా నాగసాకి అన్నది ఇప్పటికి ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి ఆ తర్వాత వాడలేదు. కానీ తయారు చేయడం మాత్రం వందలాదిగా చేసుకున్నారు. హైయెస్ట్ వాళ్ళిద్దరి దగ్గర ఉంది. మూడో హైయెస్ట్ చైనా దగ్గర ఉంది. ఆ అణ్వస్త్ర నిరాయుధీకరణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రష్యా మన ఉక్రెయిన్ యుద్ధం తర్వాత దాని నుంచి బయటకు వచ్చేసింది. అది ఎక్స్టెండ్ జరగాల్సిన టైంలో సంతకం పెట్టని పొమ్మంది, కుదరదు పొమ్మంది, అణ్నిరాయుధీకరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు రష్యా అని మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఓ పక్కన ఉక్రెయిన్ వ్యవహారంలో చర్చలు జరుపుతూ, రెండో పక్కన అణ్నిరాయుధీకరణ ఒప్పందంలో రారా అంటూ చైనాను కూడా రమ్మంటున్నాడు. మనందరం కలిసి అణ్వాయుధాలు మన దగ్గర ఉన్నాయన్నీ తగ్గించుకుందాం అంటున్నాడు. ఇంతకుముందు ఇప్పటికి దాదాపు 20 ఏళ్ల క్రితం ఈ ఒప్పందం చేసుకున్నారు. తగ్గించింది లేదు, చచ్చింది లేదు. 3 బాంబులో 4 బాంబులో తీసినట్టున్నారు. మిగతా అన్నీ అట్లాగానే ఆ తర్వాత కొత్తవి వచ్చినాయి ప్రపంచం అంతటా కూడా. కాకపోతే ఏదో శాంతి దూత అవార్డు కోసం ట్రై చేస్తుంటాడు కదా, అందులోకి ఇప్పుడు చైనాను కూడా పిలుస్తున్నాడు. చైనా లైట్ తీసుకుంటుంది.